వెల్కమ్ టు మెగా 9 టీవీ. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో శ్రీ శ్రీ తలుపులమ్మ అమ్మవారి లోవ దేవస్థానానికి ఎంతో చరిత్ర ఉంది. తలుపులమ్మ అమ్మవారి అసలు పేరు తలంపులమ్మ. ఈ తలంపులమ్మ అమ్మవారు సుమారు 300 సంవత్సరాల కిందట వెలిసినట్టుగా మన పూర్వీకుల నుంచి మన పెద్దలు చెప్తున్న మాట. ఎవరికైనా ఆపద వస్తే అమ్మవారిని తలంపు తీసుకోవడంతో పాప రూపంలో వచ్చి కోరిన కోరికలు తీర్చేది ఆ అమ్మ. తలంపులమ్మ తల్లిగా వెలుగొంది రాను రాను వాడుక భాష మారటం వల్ల తలుపులమ్మ తల్లిగా వర్ధిల్లుతోంది. 300 ఏళ్ల క్రితం అమ్మవారు ఈ ప్రాంతాన్ని పరిపాలించే తుని రాజా బిల్లిబాబు కలలోకి వచ్చి తాను ధరగుండా తీగగుండా మధ్య లోయలో శిలను అయ్యానని, మీరు ఏ రోజు నుంచి నాకు సేవ కార్యక్రమాలు చేస్తారో అప్పటి నుంచి ఇది యాత్రా స్థలంగా మారుతుందని, వచ్చిన భక్తులకు దాహం తీరుస్తానని చెప్పిందట. శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం, లావుకొత్తూరు, తుని మండలం, కాకినాడ జిల్లా. తలుపులమ్మ అమ్మవారి అసలు పేరు తలంపులమ్మ. ఆ తలంపులమ్మ అనేటువంటి పేరు కూడా అమ్మవారికి ఎలా వచ్చిందంటే, సుమారు అమ్మవారికి వెలిసి 300 సంవత్సరాలకి పూర్వం, అంతకన్నా పూర్వం ఈ ప్రాంతవాసులు ఎవరైనా ఆపద సమయంలో తలుచుకుంటే అమ్మవారు సాక్షాత్కరించి ఒక పాపలు వచ్చి వాళ్ళ కోరికలు తీర్చేవారట. తలచుకోగానే ప్రత్యేకమైన కోరికలు తీరుస్తుంది కాబట్టి తలంపులమ్మ అని చెప్పి పిలుచుకునేవారు. అది వాడికిలో భాష మారిపోయి తలుపులమ్మగా పిలువబడుతున్నారు. అప్పట్లో కొన్నాళ్ళ తర్వాత ఈ ఏరియాను పరిపాలించే తుండరాజావారి కల్లోకి వెళ్ళి, నేను దారకొండ తీగకొండ లోయలో నేను శిలైపోయాను, మీరు ఏ రోజు అయితే వచ్చి ఇక్కడ నాకు సేవా కార్యక్రమం ప్రారంభం చేస్తే అప్పటి నుంచి తీర్థస్థలంగా మారుతుంది, భక్తులు దాత తీర్చడానికి గంగ కూడా పుడుతుంది. ఆ గంగ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ వెళుతుంది అనేది మానవతలు ఎవరికి తెలియదు. మీరు ఏ నెలలో వచ్చి ఇక్కడ నాకు సేవా కార్యక్రమం ప్రారంభం చేస్తే ఆ నెలలో వచ్చి అమావాస్య జాతర జరిపించి అమావాస్య నవధాన్యాలు పాలల్లో వేసి నా పాదాల దగ్గర నుంచి 5 రోజుల తర్వాత తీసి చూస్తే ఏ గింజల మామూలు పంటలు బాగా పడతాయని, సంతానం లేనటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉయ్యాల సేవ చేస్తే సంతానం కలుగుతుందని, చీకటి పడితే లోక రక్షణ కోసం నేను బయటకు వచ్చి సంచరిస్తాను, ఆ సమయంలో డబ్బులు ఉండకూడదని చెప్పేసి ఆ రాజావారి కల్లో చెప్తే, ఆ రాజావారు ఈ లోక దగ్గరలో ఉన్నట్టు లావుకొత్తగా ప్రజలందరం తీసుకుని చైత్ర బౌళ విజయనాడు వచ్చేసరికి లోపలికి వచ్చేసరికి ఈ మధ్య కింద ఉన్న 3 విగ్రహాలు వెలుస్తున్నాయట. అమ్మవారికి సేవా కార్యక్రమాలు చేయబోతే గంగ పుట్టింది. ఆ జీవధార ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో ఎవరికీ తెలియదని, మీరు ఏ నెలలో నాకు సేవా కార్యక్రమాలు చేపట్టారో ఆ నెలలో వచ్చే అమావాస్యకు తనకు జాతర జరిపించి ఆ అమావాస్య రోజున పాలలో నవధాన్యాలు వేసి 5 రోజుల తర్వాత వచ్చి చూస్తే ఏ గింజలు బాగా పండితే ఆ పంట బాగా పండుతుందని చెప్పిందట. సంతానం లేని వారికి ఉయ్యాల కట్టి ఊపితే సంతానం కలుగుతుందని, చీకటి పడితే లోక రక్షణకే తాను తిరుగుతానని, రాత్రి సమయంలో ఇక్కడ ఎవరూ ఉండకూడదని రాజావారి కలలో చెప్పటం జరిగిందట. ఆ గంగతాలకు విశేషం ఏమిటంటే, ఆదివారం నాడు 30,000 మంది 40,000 మంది భక్తులు వచ్చినా సరిపోతాయి, సోమవారం శనివారం మిగతా రోజుల్లో 5-6 వేల మంది భక్తులు వచ్చినా సరిపోతాయి. అంటే ఎక్కువ వచ్చిన రోజున చాలకపోవడం కానీ, తక్కువ వచ్చిన రోజున కిందకెళ్ళి వ్యవసాయాలకు ఉపయోగపడడం కానీ జరగదు. భక్తుల సంఖ్యను బట్టి అమ్మ జీవధార అలా పంపుతూనే ఉంటుంది. గ్రామాల్లో వేసవికాలంలో గ్రామాల్లో నూతులు బోర్లు అయిపోయినా ఈ జీవధార ఎప్పుడు నిత్యం అలా రాత్రి బోర్లు అలా పారుతూనే ఉంటుంది. కనుక అమ్మవారు టోటల్గా అమ్మవారికి మనస్ఫూర్తిగా ఒక్కసారి ఈ భక్తులు ఎవరెవరి స్థితికి సంబంధించిన కోరికను వారు కోరుకున్నట్లయితే ఆ అమ్మవారు ఆ కోరికలు నెరవేర్చడం జరుగుతుంది. మళ్ళీ భక్తులు రాష్ట్ర నలుమూల నుంచి విదేశాల నుంచి కూడా ఈ మధ్య వస్తున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో విశ్వనాథరాజు గారు అని చెప్పేసి యువ గారు వచ్చారు. సుమారు 4 ఏళ్ళ సుమారులో వచ్చిన దగ్గర నుంచి దేవాలయం దినదినాభివృద్ధి చేస్తూ ఆయన చాలా ఆర్నిస్లో కష్టపడి ఈ దేవాలయాన్ని చుట్టుపక్కల ప్రాంతాలంతా ఫాలోవర్స్గా తయారు చేసి ఈ దేవాలయాన్ని ఇంతకుముందు గత 30 ఏళ్ళ గవర్నమెంట్ యానివర్సరీ 40 ఏళ్ళ ఒక ఎత్తు అయితే, ఈయన వచ్చిన తర్వాత ఒక ఎత్తుగా దీన్ని అంతా తీర్చిదిద్ది చాలా గొప్పగా తయారు చేసి ఇక్కడ కార్యక్రమాలు చాలా వైభవంగా జరుపుతున్నారు. ఈ ఆలయం కూడా అందరూ ఒకసారి అమ్మను వచ్చి దర్శించుకున్నట్లయితే ఈ ఆలయ వైభవం నేను చెప్పడం కాదు, అప్పటికిప్పటికి ఎంత తేడా ఉందో మీరు అందరూ వచ్చి ఒకసారి అమ్మని దర్శించుకుంటారని చెప్పేసి ఈ మీడియా ముఖ్యంగా మీకు తెలియపరుస్తున్నారు.
దీంతో రాజావారు లోవ కొత్తూరు గ్రామ ప్రజల అందరినీ తీసుకొని చైత్ర బహుళ విద్య నాడు వచ్చేసరికి అమ్మవారి దగ్గర కింద భాగంలో 3 విగ్రహాలు వెలిసి ఉన్నాయని, అలాగే అమ్మవారికి సేవా కార్యక్రమాలు చేయటంతో గంగ పుట్టడం, ఈ గంగ ప్రతినిత్యం జీవధారై పారటం గొప్ప విషయమని చెప్పుకుంటున్నారు. ఇది ఎక్కడి నుంచి వస్తుందో, పాతాళంలోకి ఎక్కడ కలుస్తుందో ఎవరికీ తెలియదని అర్చకులు తెలిపారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అమ్మవారిని నమ్ముకున్న వారికి కొంగు బంగారంగా తమ ఇంట కల్పవృక్షమై ఏలుతుందని భక్తుల విశ్వాసం. వివాహం కాని వారు దర్శనం చేసుకుంటే వివాహం అవటం, సంతానం లేని వారికి ఉయ్యాల కడితే సంతానం కలగటం, కొత్తగా వాహనాలు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరూ ఇక్కడ వాహన పూజ చేయించుకుని ఆ వాహనం యొక్క నంబర్ అమ్మవారి సన్నిధిలో ఎక్కడైనా రాసుకుంటే ఎప్పుడూ ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా నడుస్తాయని భక్తుల నమ్మకం. పూర్వకాలంలో అమ్మవారు పాప రూపంలో లోవ కొత్తూరు గ్రామంలోకి సాయంత్రం సమయంలో చిన్న పిల్లలతో కలిసి ఆటలు ఆడుకునేది అని, ఎవరైనా మీది ఏ ఊరు అని అడిగితే మాది ఈ ఊరే అని చెప్పి మాయమయ్యేదని ఇప్పటికీ పెద్దలు చెప్తూ ఉంటారు. లోవ కొత్తూరు ప్రజలకు అమ్మవారిపై మరింత విశ్వాసం పెరగటంతో ప్రతి కుటుంబంలోనూ మగవాళ్లకి లోవరాజు, లోవ బాబు, లోవయ్య అని, అలాగే ఆడపిల్లలకు లోవ తల్లి, లోవ కుమారి, లోవమ్మ, తలుపులమ్మ అని పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. గ్రామ దేవత అయిన తలుపులమ్మ తల్లి ప్రతి సంవత్సరం గంధ అమావాస్య జాతరకు అమ్మవారి సొంత నిధులతో లోవ కొత్తూరు గ్రామంలో అంగరంగ వైభవంగా జాతర జరిపించుకుంటుంది. కొన్ని శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ అమ్మవారు పూర్వం ఈ పరిసర గ్రామాల్లో ఈ కొండ కోణంలో దారకుండా తీగకుండా మధ్య లోయలో వెలిసి ఉన్నారు. అప్పటి నుంచి కూడా ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ అమ్మవారిని కొలుసుకుంటూ కోరిన కోరికలు తీర్చే తల్లి, తలుచుకున్న వెంటనే ప్రత్యక్షమయ్యే దేవతగా శ్రీ తలంపులమ్మగా అమ్మవారిని కొలుసుకోవడం జరిగింది. 1983 సంవత్సరంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలోకి ఈ ఆలయ పరిపాలనా వ్యవహారాలన్నీ రావడం జరిగింది. అప్పటి నుండి ఈ ఆలయాన్ని ఈ కొండల మధ్యలో భక్తులు వచ్చే సంఖ్యను బట్టి వారికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా దేవాదాయ శాఖ చేయటం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ శ్రీ అమ్మవారి ఆలయానికి ప్రతి సంవత్సరం సుమారు 12 నుంచి 15 లక్షల మంది భక్తులు వస్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ లేకపోవడం వల్ల గత 2 సంవత్సరాల నుంచి ఈ అమ్మవారి ఆలయ విస్తరణ పనులన్నీ కూడా పూర్తిగా చేపట్టి పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే ఆలయానికి వచ్చి భక్తులందరికీ కూడా కొండల మధ్య ఎక్కడో పైన అమ్మవారు ఉండటం వల్ల అక్కడికి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళటానికి వృద్ధులు, వికలాంగులు కూడా చాలా ఇబ్బంది పడుతున్న వల్ల ఈ అమ్మవారి ఆలయానికి గ్రామీణ ప్రాంతాల నుంచి విశేషంగా భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళందరి సౌకర్యార్థం ఇక్కడ ఎస్కలేటర్లు కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఆ పనులన్నీ కూడా చురుగ్గా సాగుతున్నాయి. 2 కోట్ల రూపాయలతోటి అమ్మవారి ఆలయాన్ని రాతి నిర్మాణంతో పునర్నిర్మించాం. అలాగే 3 కోట్ల రూపాయలతోటి మహామండపాన్ని కూడా విస్తరించి వచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా రాబోయే 20 సంవత్సరాల పాటు సరిపోయే విధంగా మహామండపాన్ని కూడా విస్తరించడం జరిగింది. ఇక్కడ 5 అంతస్తుల రాజగోపురం సుమారు 118 అడుగులతోటి 5 అంతస్తుల రాజగోపురాన్ని కూడా నిర్మాణ పనులు మొదలుపెట్టాం. మరో 10 రోజుల్లో కట్టుబడి పూర్తయి ప్లాస్టింగ్కి తయారీగా ఉంది. ఈ ఉగాది నుంచి ఆ రాజగోపురం ద్వారానే ప్లాస్టింగ్ కంప్లీట్ కానప్పటికీ కూడా ఉగాది నుంచి రాజగోపురం ద్వారా భక్తులందరూ కూడా అమ్మవారి ఆలయంలో ప్రవేశించేలాగా ఏర్పాట్లు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. అలాగే వచ్చే ఆషాఢ మాసం నాటికి అమ్మవారి ఆలయంలో ఎస్కలేటర్లు కూడా ఏర్పాటు చేయాలి. దీనికి స్థానిక శాసనసభ్యురాలు యనమల దివ్య గారు మరియు పెద్దలు యనమల రామకృష్ణ గారు కూడా మా ఉన్నతాధికారులతోటి అనుక్షణం మాట్లాడుతూ సంబంధిత అనుమతులన్నీ కూడా వారు తీసుకురావటం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అది టెండర్స్ ప్రక్రియ కూడా ముగిసి ఉన్నతాధికారుల ఆమోదం వచ్చిన వెంటనే ఆ పనులు కూడా ప్రారంభిస్తాం. రాబోయే కాలంలో అమ్మవారి ఆలయానికి సుమారు 20 లక్షల మంది భక్తులు ఇచ్చేస్తారని అంచనాతోటి కనీసం 10 నుంచి 12 లక్షల మంది అమ్మవారి దర్శనం చేసుకుంటారనే ఉద్దేశంతో అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ చాలా చురుగ్గా చేయడం జరుగుతుంది. అలాగే మరిన్ని కాటేజీలు కూడా నిర్మించి అమ్మవారి ఆలయానికి వచ్చి భక్తులు తాగిడికి తగ్గ కాటేజీలు లేవు. ఈ అమ్మవారి ఆలయానికి వచ్చి భక్తులందరూ కూడా అమ్మవారికి పొంగల్ నైవేద్యాలు వండుకుని ఇక్కడే తయారు చేసుకుని వండుకుని తయారు చేసుకుని అమ్మవారికి నివేదించి కుటుంబ సభ్యులందరూ కలిపి
ఇక్కడ దాన్ని ఆ ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళడం జరుగుతుంది. వచ్చిన భక్తులందరూ కూడా 6 నుంచి 7 గంటల పాటు ఈ ప్రెమిసెస్లో గడవటం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నిటి కోసం. అందుకు తగ్గ కాటేజీలు కూడా విస్తరించి రోడ్లు, పార్కింగ్ ప్లేస్లు ఇవన్నీ కూడా విస్తరించాలనే ఉద్దేశంతో ప్రణాళికను రూపొందించాం. రాబోయే మరో సంవత్సరం కాలంలో ఇవన్నీ పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ, ఈ నూతన ఆలయంలో కొలువై ఉన్న శ్రీ తలంపుల అమ్మవారిని మీరందరూ వచ్చి దర్శించి పూజించి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను. లోవ కొత్తూరుతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి నమ్ముకుని వస్తున్న భక్తులను రక్షిస్తూ కాపాడుకుంటూ వెలుగొందుతున్న తలుపులమ్మ అమ్మవారు దినదిన అభివృద్ధి చెందుతూ 1983లో దేవాదాయ ధర్మాదాయ పరిధిలోకి వచ్చిందని ఈవో పెనుమత్స్య విశ్వనాథరాజు తెలిపారు. అమ్మవారికి భక్తుల తాకిడి పెరగటంతో తగిన సౌకర్యం కల్పించడంలో భాగంగా భక్తులకు అనుకూలంగా 2 కోట్ల వ్యయంతో అమ్మవారి రాతి శిల్పాన్ని నిర్మించారు. ఇక 3 కోట్ల వ్యయంతో మహా మండపం నిర్మించడం, 5 అంతస్తుల రాజగోపురం నిర్మాణం ఉగాదికి పూర్తి చేయటం, అలాగే వచ్చే ఆషాఢ మాసం నాటికి భక్తులు కింద నుంచి పైకి వెళ్లటానికి ఎస్కలేటర్ ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. అలాగే భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడంలో భాగంగా కాటేజ్లు నిర్మించి వచ్చిన భక్తులకు వంట వార్పులు, పొంగలి, నైవేద్యాలు, అమ్మవారికి మొక్కులు చెల్లించేలా చూస్తుంటారు.